హలో అండి, నేను మీ మహేశ్వరి అండి. వెల్కమ్ టు తేజు వైబ్స్. ఈరోజు మేము ఫ్రెండ్స్ అందరము ఎవరి పెళ్ళికి వచ్చామో ఏంటి అనేది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు నేను చెప్తాను ఎవరి పెళ్ళిలో మేము సందడి చేసాము, ఫ్రెండ్స్ అందరం కలిసాము ఎలా అనేది. నేను పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోతుంది. అలాగే పెళ్ళి చూడండి, పెళ్ళి అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరిగింది, చాలా బాగా జరిగింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. మా ఫ్రెండ్స్ని మేము ఇంకా రెడీ అయ్యి పెళ్లి మండపంకి వచ్చేసాము. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేశారు, అయిపోయింది. నేనైతే ఫుల్ వీడియోని పెళ్ళి కానీ పూర్తి వీడియోని లైవ్ పెట్టాను. ఎందుకంటే నేను లాంగ్ వీడియో తీయడానికి నాకు ఛాన్స్ లేదు. సో లైవ్ పెట్టాను కదా, ఇంకో మొబైల్ లేదనేసి నేను పూర్తిగా నా మొబైల్లోనే లైవ్ పెట్టాను. పూర్తి వీడియో లైవ్ చూడాలి అనుకుంటే నా వీడియోలలో ఉంది, వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పెళ్ళి మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. మా ఫ్రెండ్స్ని ఎప్పుడూ అసలు దగ్గర 2 years అవుతుంది. 2 years నుంచి కలుద్దాము 1 year నుంచి అనుకుంటే 2 years అయిపోయింది. ఆ 2 years తర్వాత కూడా టుగెదర్ లేదు, పాడు లేదు. ఇంకా లాస్ట్కి వస్తే ఇంకా అట్లా కాదు ఇలా కాదు, లాస్ట్కి ఇంకా తమ్ముడు పెళ్ళి ఉంది కదా, అందరం కలుద్దాం నా ఫ్రెండ్స్ సంధ్య అంటే ఇంకా అందరం కలిసి తమ్ముడు పెళ్ళికి వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా చాలామంది మిస్ అయ్యారు, కానీ మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా మిగిలిన వాళ్ళు మిస్ అయ్యారు కాబట్టి చాలా ఫీల్ అయిపోయారు. సూపర్గా అంటే సూపర్గా ఎంజాయ్ చేసాము. చూడండి ఇలా పెళ్ళైతే జరిగింది. ఇలా ఫోటోషూట్ అయితే జరుగుతుంది కదా, ఫోటోషూట్ జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఫోటోస్ తీస్తున్నారు. నిజంగా చెప్తున్నానండి, అసలు ఎంతో అనుకుంటున్నాము కానీ అస్సలు అవ్వడం లేదు. కనీసం లేడీస్మన్నా కలిసి అనుకుంటున్నాను, కానీ అది మాత్రం కుదరలేదు. ఏం చేద్దాం, ఎప్పుడైనా కలుద్దాము అనుకొని ఇంకా తీసుకొని వచ్చేసి ఇంకా పెళ్లి హడావిలో ఒకరిని రెడీ చేసుకొని ఇంకొకరిని రెడీ చేసుకుంటూ ఇంకా పెళ్లి వచ్చేసాము. అయితే పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. అలా చూడండి, ఫుల్ వీడియో చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. ఇదైతే మాకు వాళ్ళ తమ్ముడు మ్యారేజ్, తమ్ముడిది. చాలా బాగా జరిగింది. అబ్బాయిది దగ్గర ఇల్లు కాబట్టి పెళ్ళి ఏ రోజు జరిగిపోయింది. సో అలా ఇంకా పెళ్ళి మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాము. మేమైతే ఫ్రెండ్స్ అందరం అలా కూర్చొని ఇంకా అందరం ఒకరికొకరు సెల్ఫీ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఇంకా మంచి వీడియోస్ కూడా మీకు చేశాను. లాస్ట్లో నేను యాడ్ చేస్తాను, చూసేయండి. చూసి ఎలా ఉంది అనేది లైక్ చేయండి, కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో తప్పకుండా. ఈ పెళ్లికి మాత్రం పెద్దలు చిన్నలు అందరూ కలిసి మంచిగా ఆనందంగా ఆహ్లాదంగా ఈ పనిలో పాల్గొన్నారు. పెళ్లి సందర్భాన్ని ఎంజాయ్ చేశారు. ఇదిగోండి అక్కడ ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరూ. చూడండి, తను లావణ్య, తిన చామంతి నా ఫ్రెండ్, ఇంకా తన ఉంది స్వరూప, ఇంకా నేను అమ్మ నా ఫ్రెండ్కి ఇచ్చాను వీడియో తీయమని. ఇంకా ఎవరో అడ్డొచ్చారు, నేను నా
ఓకే, అక్కడ ఉంది. నేనే ఇంకా హాయ్ హాయ్ చెప్తున్నాను, ఇంకా మొత్తం కవర్ చేయవే అని చెప్తున్నాను నా ఫ్రెండ్కి. అదేమో ఇలా తీసేసి వీడియో. ఇటు చూడు స్వరూప, ఇటు చూడండి, హాయ్ చెప్పండి అని నేనే చూపిస్తున్నాను. ఇంకా చూస్తున్నారు హాయ్ హాయ్ అంటూ. మా ఫ్రెండ్ వాళ్ళ పాప, తనేమో ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్, ఇంకా తను నా ఫ్రెండ్. హాయ్ చెప్పండి, హాయ్ హాయ్ చెప్పండి. మా పొట్టిదాన్ని చూపిస్తున్నాను కానీ అది దాక్కుంటుంది, అస్సలు చూడట్లేదు. ఇంకా తాళి కార్యక్రమం కూడా అయిపోయింది. తాళి కట్టేశాడు. మిస్ చేశాను నేను తాళి కట్టే విషయాన్ని. సారీ ఫర్ దట్. మ్యారేజ్ అయితే అయిపోయింది, తాళి కట్టేశాడు. ఇంకా ఫోటో స్టార్ట్ చేశారు. ఫోటోగ్రఫీ చూడండి, ఇంకా తాళి మెట్టలు స్టార్ట్ అయిపోయింది. మెట్టలు పెడుతున్నాడు తమ్ముడు అమ్మాయి గారికి. కాలు తొక్కుడు ఉంటుంది కదా, నెక్స్ట్ అదే కార్యక్రమం జరుగుతుంది అక్కడ. మెట్టల సందడి స్టార్ట్ అయిపోయింది. మెట్టల సందడి కార్యక్రమం తర్వాత కాలు తొక్కుడు అంటారు కదా, అది చేపిస్తున్నారు పంతులు గారు. చాలా ఫన్నీగా కూడా జరిగిపోయింది. అదిగో నిల్చుంది కదా, తనే నా ఫ్రెండ్స్ అన్నయ్య. ఇంకా తలంబ్రాల కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. ఒకరికొకరు పోసుకుంటూ హ్యాపీగా మూమెంట్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పక్కన వాళ్ళు ఇంకా నవ్వుకుంటూ సందడిగా అయిపోయింది. ఇంకా పెళ్లి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. తలంబ్రాల టైంలో తలంబ్రాలు పోసుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు. చాలా ఫన్నీగా జరిగింది, తప్పకుండా చూడండి. ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది. అదేంటి అనేది చూడండి. మీకు ఏం అర్థమైంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, పెళ్లి కూతురు తలంబ్రాలు చేతిలో పట్టుకుంది కదా, అయితే ఆ తలంబ్రాలు తన చేతిలో పూస్తాడేమో అని తమ్ముడు అనుకున్నాడు. కాకపోతే పంతులు గారు చేతిలో పోయాలి కదా తలంబ్రాలు, కానీ తమ్ముడేమో అమ్మాయి నా చేతిలో పోసిందనే చేతులు ఇలా పెడుతున్నాడు. అదే ఫన్నీగా అయిపోయింది. ఇంకా ఒకరికొకరు తలంబ్రాలు పోసుకుంటూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంజాయ్ చేస్తున్నారు. చూసేవాళ్ళు కూడా చాలా ఆనందంగా ఆత్మీయంగా ఎదురు చూస్తున్నారు. చాలా హ్యాపీగా మూవ్ అయిపోయింది. ఇంకా జోడు ఇక్కడ నుంచి ఉంటుంది కొడుకు పెళ్లి కూతురు అందరి. ఇంకా ఒకరికొకరు ఫాస్ట్గా తలంబ్రాలు పోసుకుంటూ, ఇంకా ఎవరు ఫాస్ట్ ఎవరు పోస్తారు ఏంటి అలా తమ్ముడు తలంబ్రాలు ఉన్నారు. ఇంకా తమ్ముడేమో హైట్ ఉన్నాడు కదా, ఇంకా వెనక్కి జరుగుతుండు. ఆ అమ్మాయికేమో అందట్లేదు. పెళ్లి కూతురును ఆట పట్టిస్తూ తమ్ముడు ఇంకా అందకుండా వెనక్కి జరుగుతున్నాడు. ఎలా వండు అనేసి ఇంకా తన నుంచి తలంబ్రాలైతే పోసింది. ఇంకా తమ్ముడు
వైభవంగా జరిగింది. పెళ్లి మాత్రం చాలా బాగా జరిగింది. మేమైతే ఫ్రెండ్స్ అందరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మంచిగా హ్యాపీ మూమెంట్స్ అయితే గ్యాదర్ చేసుకున్నాము. ఆ హ్యాపీ మూమెంట్స్ అనేది నేను డైలీ ఒక వీడియో షార్ట్లో పెట్టేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పంతులు గారైతే తమ్ముడి పెళ్లి క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్లో దాన్ని ఒకేసారి ఊదండి అనేసి చెప్పారు. చూడండి ఎలా ఊదుతారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. చూడండి చేయండి. మాయదారి అందమా కార్యక్రమము ఇలా జరిగింది. అయితే ఒకప్పుడు 15 రోజుల తర్వాత 15 రోజుల పండగ చేసి చిన్న ఫంక్షన్ లాగా చేసేవారు. కానీ ఈ రోజుల్లో మాత్రం ఇంకా అదే రోజు లేకుంటే పెళ్ళి అయిన రోజైనా నెక్స్ట్ డే మంచి రోజు ఉంటే నెక్స్ట్ డే ఇలా నల్ల పూసలు కుచ్చేసి 5 ముత్తైలతో కుచ్చేసి ఇంకా అమ్మాయి మెల్లో బంగారు తాళితోటి అబ్బాయితోని వేయిస్తారు. ఇలా అయితే మా సాంప్రదాయంలో ఇలా జరుగుతుంది. మీ సాంప్రదాయం ఎలా ఉంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలా అయితే మాకు ఇలా జరిగిపోయింది. ఇంకా హ్యాపీగా ఇంకా గుచ్చుతున్నాడు తమ్ముడైతే. గుచ్చట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే తాళి ముళ్ళు వేశారు. ఆ ముళ్ళు అనేది విప్పాలి, కట్ చేయొద్దు అనేసి చాలా సేపు ఒక 5 minutes 10 minutes అలా జరిగింది. అలా 10 minutes తర్వాత అయిపోయిన తర్వాత అది ముడి విడిపోయింది. అప్పటి వరకు ఇంకా నానా తంటాలు పడి మొత్తానికైతే ఫైనల్గా ఇప్పేశారు. ఇప్పిన తర్వాత ఇంకా ఆడపడుచుతోని నల్ల పూసలు గుచ్చిపిచ్చి అబ్బాయితోని ఇంకా 5 ముద్దాయిలతోటి నల్ల పూసలు గుచ్చి ఇంకా ఆ తర్వాత అమ్మాయి మెడలో తాళేపిస్తారు.
దానికి పట్టుకోవాలి మనం కొంచెం కొంచెం కింద తీసుకోండి అమ్మా.
జరిగిపోయింది, చాలా హ్యాపీగా ఎండ్ అయిపోయింది. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.